ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నేను స్క్రీన్ 2 డెమో వీడియోస్ ఇచ్చాను కదా! ఈ 2 డెమో వీడియోస్‌లో మీరు ఏదో ఒకటి ట్రై చేయండి డెఫినిట్‌గా చాలా బాగా వచ్చింది. బీజీఎం మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు డెమో వీడియో చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! కొంచెం కాపీరైట్ వల్ల మ్యూట్‌లో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఓకే. థంబ్‌నెయిలే పెడుతున్నా ఏమంటే మీరు ఇన్‌స్టామ్ పేజ్‌లో వెళ్లి చూసొచ్చేయండి. ఇప్పుడైతే డిస్క్రిప్షన్‌లో నేను 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. మీరు ఏదో ఒకటి ఓపెన్ చేసుకోండి. నేను శాంపుల్‌గా ఇది ఓపెన్ చేశాను. ఓకే. నేనైతే ఓపెన్ చేశాను. కొంచెం మీకు ఇలా ఉంటది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేంజ్ చేయించుకోండి. ఓకేనా? రిమూవ్ చేంజ్ చేయించుకోండి. ఇక్కడ నుంచి నేను చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే బాక్స్ పైన క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. అంతకన్నా ముందు మనం ఏం చేయాలి డైలీ అయిపోయి మనం 2Kలో చాలా దగ్గరలో ఉన్నాం. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని 2K అయిపోతే కంప్లీట్ అయిపోతది. మీ అందరికి చాలా థాంక్స్ నాకెంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకేనా 2K అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో నెక్స్ట్ టార్గెట్ నన్ను 10K వరకు చేరుస్తారనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. నా వీడియో చూడండి డెఫినిట్‌గా మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడగండి. నేను చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేను ఒకటి చెప్తాను. ఇక్కడ పీఎన్‌జీ ఉంటది. ఓకేనా? ఇక్కడ కట్ చేశాను నేను ఇక్కడ వరకి. ఇక్కడ కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను శాంపుల్‌గా. హ్మ్. ఈ ఫోటో యాడ్ చేద్దాం. బాగుంటది ఈ ఫోటో. 1 మినిట్. సారీ. మీకు రెడ్‌గా కావాలనుకుంటే దీనిలో యాడ్ చేసుకోవాలి. సారీ నేను చెప్పడం మర్చిపోయాను. ఓన్లీ వైట్ అంటే ఇలా. ఓకేనా? చూద్దాం. ఇలా అయితే వస్తది. ఇది అవసరం లేదు బ్రో మాకంటే మీరేం చేస్తారంటే ఇది యాడ్ చేసేయండి. ఇదైతే అన్‌లాక్ చేద్దాం. అన్‌లాక్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎడిట్ గ్రూప్ ఉందా? ఇదైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఉంటది. ఇక్కడ 2 ఉంటాయి సారీ. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. నీ ఫోటో యాడ్ చేస్తాను. సేమ్ కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. అదే ఫోటో సేమ్ ఫోటోని ఒకటే ఫోటో యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి చూద్దాం ఇప్పుడు. చాలా బాగా వచ్చింది కదా! ఇప్పుడు అది కొంచెం సెంటర్‌లో వచ్చేటట్టు జరుపుకోండి. మోషన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి లేకపోతే ఫింగర్‌తోనే చెప్పుకున్నా వస్తది. నేను మోషన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి చెప్తా ఎప్పుడైనా తెలుసుగా మీకు. కొంచెం కిందకి పెడతాం. ఈ ఫేస్ కట్ రానీకి ఇట్లా పెట్టా. చూద్దాం ఇగో ఇలా వస్తది. రెడ్ ఉంటది. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినిట్‌గా ట్రై చేయండి ఇది. చాలా నచ్చింది నాకిది. ఓకేనా? ఇక్కడ కూడా ఎడ్ గ్రూప్‌కెళ్ళండి. సేమ్ ఇక్కడ ఫోటోస్ ఇందాక ఎలా చేంజ్ చేశారో అలాగే చేంజ్ చేయాలి. ఓకేనా? కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. అదే ఫోటో పెట్టండి చాలా బాగుంటది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి పైన. ఓకేనా? మీకు తెలుసు కదా! కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం డీటెయిల్‌గా చూడండి. మీకు అర్థమైపోతది. చూడండి వచ్చేసింది. మీకు ఫాంట్ కలర్ నాకు నచ్చలేదు బ్రో అంటే మీరేం చేస్తారంటే నేను ఇక్కడ ఇది థంబ్‌నెయిల్ వేరే బ్యాక్‌గ్రౌండ్ వేరే పెట్టాను. మీరేదైనా పెట్టుకోండి. నేను ఒకటి చూపిస్తాను. హ్మ్. నేను శాంపుల్‌గా వైట్ వద్దు. గ్రీన్ ఇది చూపిస్తాను. ఇగో ఇలా ఇట్లా అయితే వస్తది. మీరు అట్లా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఇది బెటర్ అనిపించింది ఇదే బెటర్ ఓకేనా? నేను అంతగా చెప్పట్లేదు కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇలాగైతే వస్తది. మొత్తం చూద్దాం ఇప్పుడు. మొత్తం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఓకేనా? ఇక్కడైతే మీకు అర్థమైపోయింది కదా! ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ గురించి అయితే చెప్తాను మీకు. ఓకేనా? ఇక్కడ నేను యాడ్ చేసుకోవడం మర్చిపోయాను కదా! మీకు ఫాంట్ మిస్సింగ్ వస్తది. ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్‌కెళ్ళి పైన విజువల్ ఉంది. అది క్లిక్ చేసుకోవాలి. నేను ఫాంట్ ఇస్తాను డెఫినిట్‌గా ఫాంట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదో ఒక ఫాంట్ యూజ్ చేశాను ఇప్పుడు. ఏదో ఒకటి యాడ్ చేసాం. ఇదైతే యాడ్ చేశాను నేను. ఓకేనా? ఇట్లయితే యాడ్ అయిపోయింది కదా! ఇక్కడ నుంచి అయితే అయిపోయింది. అన్ని ఫాంట్స్ మీరు ఇలాగ యాడ్ చేసుకోవాలి. డెఫినిట్‌గా ఏది మిస్ కావద్దు. ఓకేనా? ఫాంట్ అయితే డెఫినిట్‌గా యాడ్ చేసుకోవాలి. ఫాంట్ లుక్ వస్తది మనకి. ఓకేనా? మీకు వీడియో అంతా అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే నచ్చిన క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంకొకరితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.